ఇక టైంకు నేను అయితే పచ్చాడు 22వ తారీఖు ఇది చాలా చాలా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మీ ఛానల్ ద్వారా తెలియజేయాల్సిన విషయం. మన భద్రకాళి అమ్మవారి దగ్గర ప్రప్రథమంగా బోనాన్ని బంగారు పాత్రతో బోనం అమ్మవారికి సమర్పించడం. మరి శ్రీమతి కొండా సురేఖ మేడం గారు మన దేవాదాయ శాఖ మంత్రివర్యులు వారి చేతులతో బంగారు పాత్రతో బంగారు బోనాన్ని భద్రకాళి అమ్మవారికి తొలిసారిగా మొట్టమొదటిగా ప్రప్రథమంగా వరంగల్ మహానగరంలో భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ఈ యొక్క బోనం సమర్పించే కార్యక్రమానికి వారు మరి కుటుంబ సభ్యులు అందరూ కూడా విచ్చేస్తున్నారు. మన ఎమ్మెల్యే గారు వారి కుటుంబ సభ్యులు మరి పెద్ద పెద్దలు అందరూ ఎంపీలు ఎమ్మెల్సీలు అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ 22/6/2025 మధ్యాహ్నం 12 గంటలకల్లా మరి లాల్ దర్వాజా నుంచి మరి అక్కడ సింహవాహినితో వారందరూ వస్తున్నారు. అక్కడి నుంచి కూడా అక్కడ చేసే బోనం చేసే వారంతా కూడా ఇక్కడికి రావటం, బోనాన్ని భద్రకాళి అమ్మవారి దగ్గర ప్రత్యేకంగా స్టార్ట్ చేయడం జరుగుతుంది. కనుక ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియపరచవలసిందిగా ఎవరికైతే ఆసక్తి ఉందో అందరినీ కూడా ఆ బోనం బంగారు బోనం సమర్పణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంది. మన వరంగల్లో కూడా దీని యొక్క ప్రాశస్త్యాన్ని బాగా చాటాలి అన్న తాత్పర్యంతో దీన్ని విస్తృత స్థాయిలో చేస్తున్నారు. పోచమ్మ బోనాలు మేఘం బోనాలు చేస్తున్నారు. ఇప్పుడు మీరు తొలిసారిగా ఇంత పెద్దగా ప్రెస్ మీట్ పెట్టి బోనం అని చెప్తున్న పరిస్థితుల్లో పొద్దుగాల వాడలు ఊళ్ళు మన బోనాల జాతర అని చెప్పి బోనాలు పట్టుకొని వస్తుంది. మీరు దాన్ని ఏర్పాటు అనుమతిస్తారా? అదేనా హిందువులు కాకుండా వేరే వాళ్ళు హిందువులే కానీ అంటే దాన్ని మీరు అధికారికంగా ఏర్పాటు చేస్తారా? ప్రచారం కావాలనే కదా దాని తాత్పర్యం. అమ్మా తప్పకుండా కావాలనే కదా. దాని యొక్క సిగ్నిఫికెన్స్ ప్రజాబాహుళ్యానికి వెళ్ళాలి. ఘోరం అంటే మామూలుది కాదు. ఘోరం యొక్క సిగ్నిఫికెన్స్ ప్రజాబాహుళ్యానికి వెళ్ళాలనే అది ఆచరతి శ్రేష్ఠ దత్త దేవేతరో జనా సయత్ప్రమాణం కృతే లోక పెద్దలు ఏది చేస్తే అందరూ దాన్ని ఫాలో అవుతారని మా కమిషనర్ గారు ఒక ఉత్తర్వుల ద్వారా పంపారు. కాబట్టి ముందు మంత్రి గారి చేతిలో ఎక్కడ బోనాలలో లేదు, పాయసం మాత్రమే. రాజ్యాంగబద్ధంగా కూడా నిషేధం ఉంది. బయట బోడి ఆవరణలు కాదు, జంతువులు దేవుడిని పోస్తాను కదా ఉన్నట్టు చూపించు. నేను మొత్తం ఈ దేశం అంటే లోకంలో జరిగిన వాస్తవం. గ్రీస్తులు గుణ విశేష బల విశేష. ఒక్కసారి 1967లో కరువు వచ్చింది. 7 ఏళ్ల కరువు వచ్చింది. ఒకేసారి మొత్తం
ఒకే వర్షంతో చెరువులన్నీ నిండిపోయాయి. అప్పుడేంది 7,000 కరువు వచ్చినప్పుడు ఊళ్ళో అందరినీ సమావేశపరచడం జరిగింది పండితులందరూ. అయ్యా మరి చిట్టి సప్తశతిలో శాకంబరీం స్తుబంధ్యాని జపం సంపూజయన్నమన్న అక్షయ్యం అచ్యుతే శీఘ్రం అన్న పానామృత ఫలం. శాకంబరి ఉత్సవం చేస్తే ఈ కరువు పోతుంది ఉన్నదయ్యా, మరి కరువు చేద్దాం పండితులందరూ ఆమోదం చేశాం. శాకంబరి ఉత్సవం చేశాం, కరువు పోయింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఒక్కప్పుడు తెలంగాణలో 10 రకాలు కూడా మొదలైన శాకంబరి ఇప్పుడు ఆంధ్రంగా బాగుంది, దేశంలో బాగుంది. అలాగే ఒక్కొక్క సందర్భానికి గ్రీష్మ ఋతువులో నాట్లు జరిగి విత్తులు విత్తే సమయంలో అతివృష్టి బాగా ఎక్కువ పడ్డా కష్టమే, తక్కువ పడ్డా కష్టమే. అనావృష్టి అతివృష్టి వల్ల పంటలకు నష్టం కలగకుండా సస్య రక్షణ జరిగి సకల సస్యాభివృద్ధి జరగడం కోసం గుడవిశేషే బలవిశక్తి. దేవుడు వీళ్ళ పైసలు ఇస్తాం. ఎందుకు ఇస్తాం? దేవుడి పైసలు లేవా? ₹1 కనుక దేవుడికి వేసినాం అంటే దేవుడు బట్టినే ₹1,00,000 ఇస్తాడు. మరి దేవుడికి ఏది సమర్పిస్తామో మనకి బోనాలు సమర్పించడంలో ఏమిటి అంటే ఈ జ్యేష్ఠ మాసానికి కూడా ఒక అమ్మవారికి సంబంధించిన ఒక ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి మనం ఎందుకంటే లాల్ దర్వాజలో అక్కడ హైదరాబాద్లో ఆషాఢ మాసం బోనాలు ఎట్లాగో ఉన్నాయి కదా, బోనాలు సమర్పించడానికి ఎప్పుడైనా సమర్పించవచ్చు. అంటే ఈ జ్యేష్ఠ మాసం గ్రీష్మృతిలోనే ఉన్నది కాబట్టి ఈ గ్రీష్మృతానికి అక్కడ వాళ్ళు పండితులు హైదరాబాద్లో ఎండోమెంట్ వాళ్ళంతా కూర్చొని నిర్ణయించారు. కాబట్టి ఆషాఢ మాసమే నిర్ణయించాలి ఎక్కడ శాస్త్రం లేదు. కాబట్టి అది కష్టించి వేటినే మనకు సత్యార్థంగా చెప్పినట్టు ఇట్లా అమ్మవారి సేవలు చేయడం కొన్ని ఉంటాయి. అర్చకస్య తపోయోగాత్ అర్చనస్యాదిశాయనాత్ అయోగ్యాచ విద్వాచ్య దేవస్థానిత్యం, దేవతా సాన్నిధ్యం కోసం కొన్ని ఆచారాలు మనం తెచ్చుకుంటాం. ప్రతి నెల ఒకటి మొదలుపెట్టుకొని కలియుగంలో అన్నగతమైనది ప్రాణం. అమ్మవారికి అన్నాన్ని మనం ఏదైతే అన్నంగా తింటామో అది నైవేద్యం పెడతాం. అదే భోజనమే బోనమై. భోజనం లక్ష్మి లక్ష్మి అయినట్టు లక్ష్మి లక్ష్మి అని పేరు చెప్తారు అనుకుంటున్నారు. భోజనమే దేవుడికి పెట్టే భోజనమే అది బోనంగా రూపుదిద్దుకున్నది. స్లాంగ్ వేరే ఉంది. హైదరాబాద్ తెలుగు, మన తెలుగు, ఆంధ్ర తెలుగు, ఇంకోటి తెలుగు, ఆంధ్రాలో గోదావరి జిల్లా తెలుగు, తెలంగాణ ఖమ్మం జిల్లా తెలుగు కొంచెం వికృతి భేదాలతో నడుస్తూ ఉంటాడు. కానీ సిగ్నిఫికెన్స్ అంతా ఒకటి. అమ్మవారికి నైవేద్యం ఇదేమిటి అంటే గుళ్ళో అమ్మవారికి లోపల అయ్యగారు వండి అయ్యగారే పట్టుకపోయి పెడతాడు. బోనాలు అందరూ తీసుకొని వస్తారు, అమ్మవారికి చూపిస్తారు, శ్రవణ మండపంలో పెడతారు, పంచుకుంటారు. దీంట్లో ఇక్కడ వామాచార పద్ధతి లేదు, కేవలం దక్షిణాచార పద్ధతి. శాకాహారం బోనం అంటే బెల్లపన్నం పెడతారు, మజ్జిగ పోస్తారు, దాన్ని చూసుకుంటే మళ్ళీ కళ్ళు పోస్తున్నారు అంటున్నారు. తప్పు. బోనంలో అమ్మవారికి మనం పసపు పెరుగు పోసుకొని తింటాం కదా, అందుకోసం చల్లన్నం చల్లగా ఉండాలి. బోనంలో పాయసం వాడతారు, ఇదంతా వాడతారు. అచ్చా మహాకాళి టెంపుల్లో కూడా బయటికి ఆగమే కదా అయ్యగారు. ఇప్పుడే రామకృష్ణ గారిని అందరి ముందే మాట్లాడేది సంగతి మాట్లాడినాము. ధర్మకథలే కదా ఆయన ఇది సాగాలే. ఎందుకు అంటే కొంతమందికి మోక్షంలో ఇస్తా ఉన్నది అంటే మమ్మల్ని బోనాలు చేయనిస్తులేరు అన్న అపప్రద ఒక్కటి గుడికి రాకుండా ఉంటారు. కాబట్టి ఒక పెద్ద చేసేప్పుడు అయితే ప్రారంభిస్తుందో అందరూ ప్రారంభించుకోవచ్చు, అందరూ బోనాలు చేసుకోవచ్చు. ఆషాఢం శ్రావణంలో ఎక్కువగా జరుగుతాయి. జ్యేష్ఠ మాసం నుంచి కూడా చేయాలి. అట్లా బతకాలి ఆడగొత్తాను అంతే కదా అడిగేది. అంటే ఒకడు కిరీటం పెడితే ఇవాళ వాడవిధులు పెట్టిండ్రు వీళ్ళు. క్రమక్రమంగా ఎవరి స్థాయిలో వాళ్ళు చేస్తున్నారు.